12 బాగా అవుతుంది. వీడు ఇంకా రాలేదు, ఫోన్ లేదు, ఏం లేదు. ఇక్కడ తిరుగుతున్నాడో తిన్నాడో లేదో ఏంటో పిల్లలు. చిన్నా చిన్నా రే చిన్నా రే రే మాట్లాడినారా? ఏంటి ఇంత లేట్ అయిందంటరా? తిన్నావా? దానా తిందాంనా? తినేసావా? రే నీకోసం నేను వెయిట్ చేస్తున్నాను రా. ఓకే గుడ్ నైట్. జై శ్రీమన్నారాయణ. ఏమనుకున్నారు? ఇలా అనుకున్నా ఇంకేమనుకున్నారు? ఏంటా మీరు అంతా? మీరు ఏంటిది క్లబ్ అనుకుంటున్నారా? ఏంటా ఇది? ఏంటా నువ్వు మా ఫ్రెండ్స్ ముందు చెప్తే వాళ్ళు ఎలా ఫీల్ అవుతారు? అది కాదు నాన్న, 1 month లో ఎగ్జామ్స్ పెట్టుకొని ప్లేస్మెంట్స్ కూడా పెట్టుకొని ఇలా ఏంటా క్లబ్ ఇదేమన్నా? ఇలా పాట ఏంటి? చదివి ఏం చదివిస్తామన్నా ఇప్పుడు? అంటే కదా నీ మంచి కోసమే కదా నేను చెప్పేది, నీ చదువు కోసమే కదా. అనవసరంగా వాళ్ళ బాధ పెట్టానా? ఎలా బాగుపడతాడు వీడు? చిన్నప్పుడు ఇంత మంచిగా చదువుకున్నావు, ప్రైజ్లు మాత్రమే వాడిని మార్చగలరు. అయినా ఏం చేస్తున్నారా? బైక్ బాగుంది కదా? యా, మీకు బైక్ గురించి తెలుసా డాడ్? లేదు నాన్న. ఏంటది? ఇది యమహా రీసెంట్ రిలీజ్ అయిన మోడల్ R1. ఓహో, 1000cc. దెన్ టాప్ స్పీడ్ 240 తెలుసా మీకు? అవునా? కావాలా మరి నీకు ఆ బైక్? ఏంటి డాడ్ జోక్ చేస్తున్నారా? లేదు నాన్న, సీరియస్ గా చెప్తున్నా. పక్కా నీకు అది కొనిస్తా నేను. వావ్, నిజంగా? షూర్, పక్కా. బట్ ఓ షరతు. ఓకే, షరత్ ఏంటంటే నువ్వు ఈ 1 month పాటు నో ఫ్రెండ్స్, నో ఎంజాయ్మెంట్, జస్ట్ స్టడీ, ప్లేస్మెంట్స్ లో నువ్వు జాబ్ తెచ్చుకో, ఆ బైక్ మీద నువ్వు ఆఫీస్ వెళ్తావు. ఓకే? పక్కా ఇప్పిస్తారు? షూర్ రా, ప్రామిస్ నాన్న. కదా? నో ఇంపాసిబుల్. ఓకే, షూర్, ప్రామిస్. ఓకే? డాడ్, నాకు టీచర్స్ లో జాబ్ వచ్చింది డాడ్. వావ్, గ్రేట్ రా. వెరీ గుడ్ నాన్న, వెరీ గుడ్. ఓకేనా? ఫ్రెండ్స్ తో ఎంజాయ్ మంచి. ఓకే, ఎంజాయ్ రా, ఎంజాయ్. వెరీ గుడ్ రా, వెరీ గుడ్. డాడ్, నా బైక్ మర్చిపోరు కదా? షూర్ రా, రేపు మార్నింగ్ నీ చేతిలో ఉంటుంది బైక్. ఓకే, పక్కా. కంగ్రాట్స్. గుడ్ మార్నింగ్ డాడ్. వెరీ గుడ్ మార్నింగ్ నాన్న. నీకోసం వెయిట్ చేస్తున్నాను రా. ఇదిగో నీ గిఫ్ట్. ఏంటన్నా బైక్ ఇస్తాను? ఓపెన్ చేసి చూడు నాన్న. తెలుసు సరే చిన్న, నేను చెప్పేది వినరా, ఒకసారి ఓపెన్ చేసి చూడు నాన్న. రే చిన్న చిన్న చిన్న. హలో మామ, నేను హాస్టల్కి వస్తున్నారా? ఏంటన్నా అక్కడికి వచ్చాక చెప్తాను. బాయ్.
మామా ఫోన్. ఎవరు మామ ఫోన్? ఏ లైట్ మామ. హలో, అవునరా వచ్చాడు. అలాగా. అరే నీకేరా ఫోన్? హలో, అవునా? ఏ హాస్పిటల్ రా? ఓకే నేను ఇప్పుడే వస్తున్నా. ఎక్కడికి ఫోన్ ఎందుకు స్విచ్ ఆఫ్ వస్తుంది? ఎంతసేపు నుంచి ట్రై చేస్తున్నావు? అసలు ఏమైందా డాడీ? ఏమైంది కాదు, ఫోన్ లిఫ్ట్ చేయట్లేదు. ఇంటికి వెళ్ళాలి. ఇంటికి వెళ్తే డాడీ స్టెప్స్ మీద పడున్నాడు. ఎటు నుంచి బ్లీడ్ అవుతా హాస్పిటల్కి తీసుకొచ్చాం. ఇంటికి వెళ్ళి మెడికల్ సార్ డాడీ చూడాలా? చూడటం కుదరదు. ఐసీయూలో ఉన్నాడు. తర్వాత చూడు, పేపర్ తీసుకురా. పేపర్స్ సరిపోతుందా? ఓకే నువ్వు జాగ్రత్త. హలో, అదే పేపర్స్ ఉన్నా, ఏం పేపర్స్? ఓకే మెడికల్ ఇన్సూరెన్స్ పేపర్స్ అండ్ రిపోర్ట్స్ సరిపోతాయి కదా? ఓకే తెస్తున్నాను, నాన్న జాగ్రత్త రా. ఓకే బాయ్. బైక్ కొన్నాడా? సారీ డాడీ, ఐఎమ్ రియల్లీ సారీ. ఫ్రెండ్స్ చూసారా, క్షణికమైన ఆవేశానికి లోనై ఈ కుర్రాడు ఎంత ప్రమాదం కొని తెచ్చుకున్నాడు. ఇలా చాలా మంది కుర్రాలు ప్రేమించిన అమ్మాయి దొరకలేదనో, దూరమైందనో, లేదా ఎగ్జామ్స్ ఫెయిల్ అయ్యామనో ఇలాంటి చిన్న చిన్న కారణాలకు ఎన్నో తప్పులు చేస్తున్నారు. కొంతమంది ప్రాణాలు కూడా తీసుకుంటున్నారు. ప్లీజ్ ఫ్రెండ్స్, జస్ట్ బీ పేషెంట్ అండ్ సీ వాట్ ఫ్యూచర్ హోల్డ్స్ ఫర్ యూ. ఫ్యూచర్ ఇస్ అవర్స్ ఫ్రెండ్స్, ఫ్యూచర్ ఇస్ అవర్స్. ఇట్స్ గోయింగ్ టు బి గ్రేట్. ఆల్ ద బెస్ట్ ఫ్రెండ్స్. థ్యాంక్ యూ.